వేరే గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా? ఇంకేమి రాలేదు సార్. 6 లక్షలు రావాలి కదా? ఇంకేమి రాలేదు సార్. అప్లై చేసిందా? ఏది రాలేదు. మీరు 6 ఫిబ్రవరికి నిన్న ఎప్పుడు మాట్లాడిందా సూపరింటెండెంట్? పొలము జాగేమన్నా కష్టం చేసుకొని బతికినమ్మా మీరు తమ్ముడు ఇంకెవరు? ఒక చెట్టు ఉంది, చెట్టుని పెళ్లి చేసి ఎక్కడ తనకొడు మేమే ఉంటాం. జిల్లాలో రిస్క్ చేస్తే కూడా కాదు. మా పిల్లల చదువు కోసం 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే తనకు డిస్కరేజ్ చేయాలి గవర్నమెంట్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం దాన్ని పెంచి 6 లక్షలు చేసినాం. 6 లక్షలు చేసినాం. మనం ఏం చేద్దామంటే దాన్ని తప్పకుండా తొందరగా ఇప్పిస్తా, ఆ డబ్బులు కూడా ఇప్పిస్తాం. అది కాకుండా కూడా ఏం చదువుతున్నారు? ఏం లేదన్నా. 14 లక్షల బాకీ నా కొడుకు ఫ్రాక్చర్ అయింది చేతులు. ఫిజియోథెరపీ చేయలేదు. కొంచెం రెస్ట్. నువ్వేం చదువుతున్నావు? ఇక్కడ చేస్తావు మరి? ఉద్యోగం చేస్తావు? ఎక్కడ? మా పిల్లడు దీయం అనుకున్నాం కానీ మా దీవెడ అయింది. భక్తులు చీకటి భక్తులు చేసి మా నాన్న సుట్టాడికి అప్పుడు చేతి పని లేదు. నచ్చుంది తొందరగా ఇప్పించినట్టు ఇస్తా. తమ్ముడు కూడా ఏదైనా ఒకటి ఐటీఐ దగ్గర సాయం చేస్తాం. బాగా చదువుకోండి, బాగా చదవండి. ఇద్దరు పిల్లలు భయపడద్దు, గట్టిగా చదువుంది. చదువే కాపాడుతుంది. ధైర్యం ఉండదు. అరే రామన్ ఏడ్స్ బేజారు ఏడ్స్ బేజారు మాట వాళ్ళ పిల్లలు బేజారు చేస్తారు.